41 నుండి 44వ శ్లోకం వరకు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఏయ సంగమును పొందని బుద్ధి బహుముఖమై ఒక కోర్కెల గూడగు అవివ్యవసాయకమగు రీతి నడతురు కోర్కెల సంసిద్ధి వేద కర్మల గండ్రు వేదము సృష్టికి దోహదమౌటను కోర్కెలకై ప్రత్యుపాయముల జప్పే యజ్ఞాలను ఉపనిషిద్ధంశాలను జప్పే మోక్షముందుటకు మార్గమును జప్పే వేదవాదులైతే మాత్రము తమకు స్వర్గమే ఫలమింకేదియు లేదంచు భోగైశ్వర్య ప్రసక్తులౌదురు వారి బుద్ధి ఇక సమాధి గొననట్లు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇంకా అంటున్నాడు, ఈ బుద్ధియోగం చేయవలసిన పనులను చేయవద్దని ఆపేది కాదు. పైగా వ్యవసాయాత్మకమైన బుద్ధి కలిగి ఉండటమే దీనిలోని కీలకం. భూమి వ్యవసాయం చేయకుండా వదిలివేసినప్పుడు అందులో అనేక రకాలైన కలుపు మొక్కలు మొలుస్తాయి. కానీ దున్ని ఎండబెట్టి విత్తులు జల్లిన భూమిలో ఒకే రకమైన మొక్కలు పటిష్టమై వస్తాయి. అలాగే మనసును వ్యవసాయం చేసి బుద్ధియోగం కలిగి కర్తవ్యాలు చేస్తే పనులు పటిష్టంగా నడుస్తవి. ఈ మొక్కలు కోరికలు అనవచ్చు. కలుపు మొక్కలనేవి ఏకీకృతం కాని కోరికలు. అవి ఫలించవు, ఆనందాన్నివ్వవు, దుఃఖాన్నే అనుభూతిగా ఇస్తాయి. అలాగాక ఏకీకృతమైన కోరికను పోషించినప్పుడు మంచి ఫలితం కలుగుతుంది. ఈ ఏకీకృతమైన కోరిక ఏమిటి అంటే ఈశ్వరుడు, విశ్వం, జగత్తు, సమాజం, ఈ వరుసలో మానవుడిలోనున్న నేనును ఆత్మను ప్రధానం చేసి బుద్ధిని గాడిలో నడపటం అనేది. మానవునికి కలిగే కోరికలు వేటిని గాని తీర్చుకునేందుకు వేదాలలో కొన్ని క్రతువులు చెప్పటం అయింది. అవి జరిపితే ఇచ్ఛలు తీరుతవి. అవి ఇంద్రియ విషయమైన కోరికలే అవుగాక చేసే తీరులో క్రతువు చేస్తే అవి తీరటం నిజమే. కానీ అలా తీరుతున్నవా అంటారు. అవి అలా తీరని కారణం వాటిని చేసే తీరులలో చేయకపోవటమే. కొందరు అవి చేస్తున్నప్పుడు తమ బుద్ధిని చేసే కర్మలపై ఉంచరు, రాబోయే ఫలం మీద ఉంచుతారు. వాళ్ళు చేసే కర్మ వట్టి చేతులు కాళ్ళతో మాత్రమే చేస్తారన్నమాట. శరీరంలో ప్రధానమైన మనసు, బుద్ధిలు ఉండవలసిన విధంగా ఉంచరు. అందుకని క్రతువు సక్రమంగా చేయని వారవుతున్నారు. కోరికలు తీరలేదని గోలపెట్టుతారు. తగిన మనస్థితి లేకపోయినా సక్రమంగా క్రతువు చేస్తే కలిగే వైబ్రేషన్స్ వల్ల మంచి జరుగుతుందని ప్రతీతి. ఇది నమ్మేవారు చాలామంది ఉన్నారు. నమ్మని వారిని బలవంతంగా నమ్మించాల్సిన పని లేదు. నిజానికి ఈ క్రతువులు సమాజ దృష్టి లేకుండా ఇంద్రియ విషయాలకు సంబంధించిన కోరికలు తీరడానికి గాను చెప్పబడలేదు. సమాజంలో వ్యక్తి చేయవలసిన కర్తవ్యాలను చేసి తగిన ఫలితాన్ని పొందటానికి గాను చెప్పబడినాయి. అలా కర్తవ్యంగా చేసేటప్పుడు కూడా తగినట్లు తన శరీర మనస్సులను ఉంచుకొనటం లేదు జనులు. నేను ప్రధానం చేసి కర్తవ్యం చేయవలసిందనే మాట
వేదాలు చెప్పిన క్రతు విధానానికి మరి వ్యతిరేకమా? కాదు. వేదాలలో చెప్పిన క్రతువులను చేయవద్దని గాని తక్కువ చేయవలసిందని గాని శ్రీకృష్ణుడు చెప్పటం లేదు. అవి చేయవలసినట్టివే. అవి చేయటంలో ఈ సాంఖ్య సిద్ధాంతం ఎరిగియున్న మీదట బుద్ధియోగాన్ని అనుసరించి చేయవలసిందని బోధ. అది ఎలాగో చెప్పటమే భగవద్గీత సందేశం. కానీ కొందరున్నారు, వారు వేదవాదరతులు. వారు వేదాలను మన్నించుతారన్న మాటే గాని క్రతువుల వలన తీరే కోరికే పరమార్థమని, ఇంకేదీ లేదని ప్రచారం చేస్తారు. అది సరికాదు. ఆ క్రతువులు చేసి దానివల్ల స్వర్గం పొందడం, మంచి అనుభవాలు పొందడం, ఇదే చాలు, ఇంకేదీ లేదు అని అభిప్రాయపడటం సరికాదు. అసలు విషయం ఏమిటంటే ఆ క్రతువులను కామాత్మానసులై చేయడం కాదు ప్రధానం అంటున్నాడు శ్రీకృష్ణుడు. యజ్ఞాలుగా చేయాలి, కర్తవ్యంగా చేయాలి, త్యాగపూర్వకంగా చేయాలి అని అర్థం. ఏది త్యాగం? వ్యక్తిగత లాభం, కోరిక ఏది ఉందో దానిని త్యాగం చేయాలి. ఆ చేయటం బుద్ధితోనే చేయాలి. ఇది బుద్ధియోగం. చివరకు ఫలం వస్తే నాకు అక్కరలేదని త్రోసివేయమని కాదు ఇక్కడ చెప్పేది. ఆ క్రతువు చేసేటప్పుడు సరి అయిన బుద్ధి కలిగి ఉండమని, అప్పుడే అది యజ్ఞం అనిపించుకుంటుంది. లేకపోతే వట్టి క్రతువే, అది భగవత్పరమవుతుంది. అలా అయి కూడా ఫలాన్ని చేసిన వానికి ఇస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పేది ఏమనంటే ఫలం కోసం మాత్రమే చేయటం కాదు, బుద్ధియోగంతో చేసి క్రతువులను యాజ్ఞలుగా చేయాలి. అదే ఈశ్వరుడు ఆదేశించిన కర్మ చేస్తున్నట్లు అవుతుంది. అలా కాకపోతే స్వార్థకర్మ అయిపోతుంది. దానివల్ల మనసు కేవలం ఫలితం మీదనే ఉండిపోవటం చేత కర్మ సరిగా జరగదు. అందుచేత శాంతిని పొంది మనసు ఉత్తేజితం కాదు. వేదములు ప్రమాణములే, వేదకర్మలు చేయవలసినట్టివే. అంతేగాని వేదవాదరతులు చెప్తున్నట్లు కేవలం కోరికలు తీరడానికి క్రతువులు చేయడమే పరమార్థం కాదు అని శ్రీకృష్ణుని మతం. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదత్రయము త్రిగుణాత్మకము, నిస్త్రైగుణ్యుడు నీవు కావలెను, అందుకు సాధన బుద్ధియోగమే. నిర్ద్వందుడవు నిత్యస్వత్తుడై యోగక్షేమములాలోచింపక ఆత్మజ్ఞానివై యుండుము పార్థ. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జున, కోరికల కోసం క్రతువులను చేయటం వలన కోరికలైతే తీరవచ్చు, కానీ చిత్తశాంతి చేకూరదు. ఈ కోరికలు త్రిగుణాలు అనే ప్రకృతి లక్షణాల వల్ల కలుగుతున్నాయి. నీవు త్రిగుణాలనే వదిలివేయవలసింది, నిర్ద్వంద్వుడవు కావలసింది, ఎల్లప్పుడూ సత్పదార్థరతి అందుండవలసింది. అంటే నిత్యమై ఉండేదానినే ధ్యానించమని అర్థం. నిత్యమై ఉండేది ఏది? నేను అనేది అని అదివరకే చెప్పటమైంది. నేను ఉన్నాను, నాకు గల కర్తవ్యం సమాజపరమైన ధర్మం, స్వధర్మం నేను చేస్తాను. దాని ఫలం ఎంత వస్తే అంత, దానిపై కాదు నా బుద్ధి ఉండాల్సింది, ఈ కర్తవ్య కర్మపై ఉండాలి అనే ఆత్మవంతమైన ఆలోచన, నడత అది కావలసింది. 46వ శ్లోకం. యావానర్థవుదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. బ్రహ్మ స్వభావము నందిన వారికి సర్వవేదములు నిష్ప్రయోజనమే. నీట ముంగి ఆ నీటికై వెదుకుటే ఫలమును దలచని వానిక విందుకు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. మరి త్రిగుణాలను ఎలా వదలటం? వాటిని స్థిరంగా వదిలిన వాడెవడు గనక?
ఒక్క భగవంతుడే అనవచ్చు. కానీ నిర్గుణుడైన భగవంతునితో తాదాత్మ్యమును పొందిన శ్రీకృష్ణుని వంటి వాడు కూడా త్రిగుణాలకు అతీతుడే. అందుకే శ్రీకృష్ణుడు భగవంతుడు అనేది. ఈ స్థితికి రావటం ఎలాగా? కోరికలు కోరని స్థితి అది. అన్ని కోరికలు తీరిన స్థితి అనటం మేలు. నీరు కావాలంటే బావిని వెతుకుతాము. కానీ వరద వచ్చి సర్వత్రా నీరు నిండిపోయిన చోట ఉంటే నీటి కొరకు బావిని వెతికేదేమిటి? బ్రహ్మము అంటే అంతటా వ్యాపించినట్టి దానిని తెలిసి బ్రహ్మనిష్టయందే నిమగ్నుడైన వానికి సర్వమైన కోరికలు ఆ బ్రహ్మమునందే లయించి ఉండటం చేత ప్రత్యేకంగా ఉదయించవు. ఆ స్థితి బ్రహ్మము నెరిగినందువల్ల కలుగుతుందని శ్రీకృష్ణుడు సూచించాడు. బ్రహ్మము నెరిగిన వాడు బ్రాహ్మణుడు గనుక బ్రాహ్మణునకు ఆ బావి నీరేమి ప్రయోజనం అని అలంకారికంగా శ్రీకృష్ణుడు చెప్పినాడు. తిరిగి బ్రహ్మమంటే ఏమిటి, దానిని ఎలా తెలియటం అనేది చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు 5-6 అధ్యాయాల్లో. దానికి ఇది ప్రాతిపదిక అనిపిస్తుంది. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయనవకాశమెనీయది కర్మఫలముకై కాంక్షకూడదయా. సర్వకర్మలు పరమేశ్వరునివే ఫలాధికారము వానిదే. మనమా కర్మ చేయననుటే అహస్యము. మనిషి స్వభావముల్ 4 విధములు. బ్రాహ్మ క్షత్రము వైశ్యం శూద్రముల్. ఇవి ఆధ్యాత్మిక ఉన్నతి నందుటకేనని తెలుయుట కర్తవ్యం బగు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జున, ఆచారంలో పెట్టదగిన సూత్రం ఒకటి చెప్తాను విను. కర్మ చేయడానికైతే మానవుడికి అధికారం ఉంది. కానీ కర్మఫలమంతా నాదేను అనడానికి వీల్లేదు. అలా అంటున్నానని అసలు కర్మ చేయను అని కూడా అనడానికి వీల్లేదు. కర్మకు ఫలితం ఉండక తప్పదు. అది కర్మ చేసిన పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫలితం నాకే రావాలి అనే దృష్టి మాత్రం తగదు. కర్మ చేస్తున్న నీవు అనే మాటకు అర్థమేమని? ఆ సంగతి తరువాత ఎక్కడో చెప్తారుగాక. ఇంతకు సూత్రం కర్తవ్య కర్మలనే చేయాలి. కర్తవ్య కర్మలు స్వార్థకర్మలు మాత్రం కాదు. ఇది ఎప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. కర్తవ్య కర్మలు సమాజం కోసం చేయవలసిన వ్యక్తి ధర్మాలు, స్వధర్మాలు. 48వ శ్లోకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనం జయా సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగపరుడవై కర్మల జేయుము, సిద్ధియ సిద్ధుల చింతన జేయకు. ఈ రెండును సమములేయని తెలిసి ఉండుట మార్గము యోగి అవుటకు. ద్వంద్వంబుల పట్ల సమత గడించుట యను సాధన నీ మనోబుద్ధులది. సత్కర్మల స్థూలము చేయుచుండుట రజస్తమంబుల ప్రాపకమణుగును. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జున, ఈ బుద్ధియోగస్థుడవై ఉండు ఎల్లప్పుడూ. ఇది సమగ్రమైన సూత్రం. అలా ఉండేదెలాగంటే శక్తిని వదిలి కర్మను చేయడమే. కర్మఫలం నీకు వచ్చినా ఇంకెవరికి వచ్చినా సమభావం కలవాడివై ఉండడం. దీనినే యోగం అంటాము. ఇదే బుద్ధి యోగం. బుద్ధిని సరియైన స్థితిలో ఉంచడమే ఇందులోని కీలకం. కర్మలు చేస్తూనే ఉండాలి. సరియైన బుద్ధి కలిగిన వారు ఏ కర్మలు చేయాలో ఆ కర్మలనే చేస్తూ ఉండాలి. ఏ పరిస్థితులలో ఏ ఏ కర్మలు చేయటం కర్తవ్యమో వాటిని చేయాలి. అదే నియత కర్మ. వాటి ఫలితాన్ని
కేవలం నీ స్వార్థం కోసం ఆశించకు. నలుగురి ప్రయోజనం కోసం అంటే యజ్ఞపరంగా కర్మను చేసి నలుగురు కర్మఫలం అనుభవించటమే ఉన్నతిని చేరడం. ఫలితం నాకే రావాలి అని అనటం ఎంత నికృష్టమైనది. మొదటిది నిష్కామ కర్మ అనేవారు కూడా ఉన్నారు. నలుగురకు ఫలితం రావాలి అనుకోవటం కూడా కామ్యమే కావటం చేత అది నిష్కామ కర్మ కాదు అనేవారు ఉన్నారు. కర్తవ్యం గనక చేస్తాముగాక ఫలితం ఏమొచ్చినా భగవదిచ్ఛ అని చేయాలంటాడు శ్రీకృష్ణుడు. యోగి లోక వ్యాపారం చక్కబెట్టుతూనే ఉంటాడు. లోకంలో మెలగవలసిన తీరుగా మెలుగుతూనే ఉంటాడు. ఫలితం మీద లగ్నమై ఉండదు బుద్ధి. అంతే తేడా యోగికి ఇతరునికి పని చేయడంలో. కర్మ పర్యవసానం ఫలం ఒక్కటే కాదు, దానితో పాటు పాపపుణ్యాలు కూడా ఉంటవి. స్వార్థం కోసం చేయటంలోనే పరపీడనం కూడా ఉంటుంది. అది పాపం. ఇతరుల మేలు కోసం చేసే కర్మ పుణ్యాన్ని ఇస్తుంది. ఈ రెండు కోరికలు లేకుండా కేవలం కర్తవ్యం అయింది కనుక దానిని చేసేశాను అనేవానికి పుణ్యము గాని పాపం గాని అంటదు. ఇది యోగికి కలిగే ప్రత్యేకమైన హితము. ఈ హితము వల్ల యోగికి చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ పైన జన్మబంధం నుంచి విముక్తుడవుతాడు. అలా అన్నామని చిత్తశుద్ధి కోసం ఈ పైసపైన స్వార్థం వదులుకుంటున్నాను అని పైసను ఎక్కడో వేయడం సరియైనది కాదు. చిత్తశుద్ధి ఒకానొక వస్తువుగా కొనబడగలిగేది కాదు. అది సాత్విక కర్మల వల్ల దానంతట అదిగా కలుగుతుంది. అందుకని ఫలానిది నాకు రావాలి, ఫలానిది పోకూడదు అనే యోగక్షేమాలను కర్మ చేస్తున్నప్పుడు మనసులోంచి వదిలివేయవలసింది. ఈ కర్మ కర్తవ్య కర్మ కాదా అనేది నిశ్చయించిన తరువాత అది కర్తవ్య కర్మ కనుక చేయటమే గాని ఫలం మీద మనసు పెట్టుకోవద్దని బోధ. కర్తవ్యం అంటే ఈ పరిస్థితుల్లో చేయవలసిందా కాదా అని యోచించి చేయవలసింది ఏదో అది అని అర్థం. ఇతరుల కోసం కర్మ చేయటం అంటే ఈ రోజుల్లో కొందరికి అర్థం కాకపోవచ్చు. అందుకే ఇతిహాసాలు చదివి వెనకటి వాళ్ళెలా దీనిని పాటించారు అనేది తెలియాలి. ఋషులుండేవారు. వారి దగ్గర విజ్ఞాన విషయం తెలియడానికని శిష్యులుండేవారు. జ్ఞాన విషయం వారికి చెప్పటమే ఋషుల కర్మ. శిష్యుల నుంచి వారేమీ ఆశించేవారు కారు. ఇక వారి ఇంట్లో స్త్రీలు వీరికి శుశ్రూష చేయటమే ప్రధానంగా మనేవారు. స్త్రీలు పురుషుల కంటే ఈ నిష్కామ కర్మ విషయంలో మంచి స్థితిలో ఉండేవారనిపిస్తుంది. ఈ మధ్య ఈ దృక్పథంలో నుంచి తప్పుకుపోతున్న వాళ్ళు ఎక్కువ మంది అవుపడుతున్నారు గాక. ప్రపంచంలో అదే అభ్యుదయమని నమ్ముతున్నారు గనుక వారు అలా మారుతున్నారు కావచ్చు. పూర్వము బాలిక కలగంగానే ఆడపిల్ల అనేవాళ్ళు. అంటే అక్కడెక్కడో ఉండే పిల్లగాని ఇక్కడనే ఉండబోయేది కాదు అని అర్థం. ఎక్కడికో మెట్టినదై ఏ ఋషులకో సాత్వికులకో శుశ్రూష చేసి తరించవలసినట్టుదని భావము. వారి జీవితం అలా ఇతరులకు సమర్పణం చేయటం అవుతుంది. పరార్థం కర్మలు చేయటమేమిటని ఈనాటికి శంకలు లేవదీస్తే తీయబడవచ్చుగాక. వెనుకటి రోజులలో అది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అది అప్పటి మన సంస్కృతి. ఇక ముందది వదిలిపెట్టబడినదైతే కావచ్చుగాక.